పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భవిష్యత్తులో ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ వస్తుంది, డేటా సెక్యూరిటీ బిల్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే దాన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో మొన్న ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కూర్చోబెట్టి చేసే స్థాయిలో ఉన్నాయి. ఎవరో ముఖానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ ఎ మెనేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావాడు చేసినట్టు, మావాడి మనమే పబ్లిసిటీ చేస్తున్నాం. మీరు చేయకండి, నిర్ధారించుకోండి. అలాగే మన మీదే కాదు, ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం దాన్ని భరించదు. దాన్ని తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోండి, అది తప్పులేదు. కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి. చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారి ఇంట్లో విషయాలనే చెప్తా ఉంటారు. వచ్చి ఇంట్లో విషయాలు చెప్తా నేను అడుగుతాను, ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, అది తప్పు అనిపిస్తుంది. నేను అలాంటి వాళ్ళు కలవనని చెప్తాను. ఇప్పటి నుంచి కదా, 2009 నుంచి నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పనిచేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే, ఫస్ట్ ఆయన మీకు జీవితం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. ఆయనకి ద్రోహం చేసినవాడు మళ్ళీ నాకు ద్రోహం చేయని గ్యారంటీ అండి, అవసరం వెళ్ళిపోయాను. అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి. అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెట్ us బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ఆ మోడస్ ఆపరేండి లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు, నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే. నేనైతే నేను నా రూల్ పాటిస్తాను. నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను. ఏదైతే చెప్పదలుచుకున్నానో, ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూల్. మీ అందరికీ సంబంధించి లెట్ us హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్లా. ఇది శతఘ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్లా. దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే. సో మీరందరూ శతఘ్ని కింద వస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు.